సిగ్గుండాలి వీళ్ళు ఇట్లా మాట్లాడడానికి. వాళ్ళు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నికైన వాళ్ళు కానట్టు ఉన్నది, వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేసుకునేటట్టు ఉన్నది. ఇవాళ బల్మూరి వెంకట్ 2 సంవత్సరాలు ఎమ్మెల్సీగా అయిండు, ఏం పొడిచిండు అడ్డం పొడుగు. మా తెలంగాణ భాషలో అడ్డం పొడుగు ఏం పొడిచిండు? విద్యార్థులకు ఉద్యోగాలేవి జీవో 29 అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు గొంతు నొక్కిండ్రు. దానిపైన మాట్లాడాలి కదా వీళ్ళు. కేవలం రాజకీయం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి పైన 2 మాటలు మాట్లాడితే కొంచెం 2 రోజులు యూట్యూబ్లలో ఉంటాం, ఇదంతా అటెన్షన్ డైవర్ట్ అయిపోద్ది అనుకునేటట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు తప్పిస్తే. కానీ వీళ్ళ ఆ స్థాయి కాదు. ఒకసారి బల్మూరి వెంకట్ అన్నాడు కదా, మిస్టర్ బల్మూరి వెంకట్, ఇఫ్ యూ హ్యావ్ గట్స్ టచ్ పవన్ కళ్యాణ్. ఒకసారి నువ్వు పవన్ కళ్యాణ్ టచ్ చేసి చూడు. పవన్ కళ్యాణ్ గారి కనీసం గేట్ దగ్గర రమ్మనండి. ఇవన్నీ ఉత్తమ మాటలు కానీ ఇవన్నీ ఏంటంటే పవన్ కళ్యాణ్ తిరగనియట. తెలంగాణలో మేము కట్టరు వాళ్ళం. నిజంగా మేము తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ భాషను, యాసను అంటే డెఫినెట్ గా మా అధ్యక్షుని మేము కూడా అడుగుతాం. కానీ తెలంగాణ ప్రజలంటేనే ముఖ్యంగా మాకు ఆ ఛాయిస్ లేదు కదా. తెలంగాణ ప్రజలనే అసలు నాకు ఈ ఉద్యమ అంటే నాకు ఇంత పటిష్టంగా రావడానికే తెలంగాణ అన్నాడు కదా. ఇంకేం మాట్లాడతారండి వీళ్ళు? మాట్లాడిన దాంట్లో వీళ్ళకి ఏమైనా కనీసం సొయ్యి ఉందా? బ్రహ్మనాయుడు గారు వీళ్ళ గురించి ఇంకా డిబేట్లా, వీళ్ళు వచ్చి ఇంకా టీవీల ముందు మాట్లాడతారా? వీళ్ళు ఇంకా మంత్రులు, వీళ్ళు ఇంకా ఎమ్మెల్యేలు, వీళ్ళు ఇంకా ఎమ్మెల్సీలు. అయితే సినిమా ఆపలేరంటారు. ఆయన సినిమాలు తెలంగాణలో ఆపటం మంత్రుల వల్ల కాదంటారు, తెలంగాణ కాంగ్రెస్ మంత్రుల వల్ల. పవన్ కళ్యాణ్ గారు చాలా నెంబర్ 1 క్యాండిడేట్ అండి.